ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు మళ్ళా అలాగనే మా కార్పొరేటర్ మేడం సీనియర్ నాయకులందరికీ పేరున నమస్కారం తెలియజేస్తూ, అసెంబ్లీ ఎన్నికలైన గెలుపు ఎవరు మర్రి రాజశేఖర రెడ్డి గెలిచిన తెల్లారి నుండే మైనంపల్లి హనుమంతరావు గారు ఏదో విధంగా మల్కాజ్గిరిలో భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు. ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నాం. ఈయన గెలిచిన ఒక 5-6 రోజులకే అందరికీ బెదిరింపు కాల్స్ చేయడం జరిగింది. మమ్మల్ని 10 రోజులనే మర్డర్ చేస్తాను కూడా చెప్పడం జరిగింది. అది పక్కా చెప్తా ఉన్నా, అది వాళ్ళ ఇంట్లోకి కూడా వచ్చిన ఫోన్ అది. మేము కమిషనర్ లెవెల్లో, ఏసీపీ లెవెల్లో, మల్కేర్ లోకల్ పోలీస్ స్టేషన్ల, నేరన్మెంట్ పోలీస్ స్టేషన్ల, ప్రతి స్టేషన్లలో ఎవరెవరికి బెదిరింపు కాల్స్ వచ్చినా అందరికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు అలాంటి దాని మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలి పోలీస్ డిపార్ట్మెంట్. ఎందుకు? కేవలం ఒక గవర్నమెంట్ ఉందన్న ఉద్దేశంతో. ఇలా అదే ఉద్దేశం పెట్టుకొని గెలిచిన ఎమ్మెల్యేను పనులు చేయకుండా ఇవాళ అభివృద్ధి కార్యక్రమాలు ఆపుతుంది ఎవరు? మైనంపల్లి హనుమంతరావు గారు. ఎందుకు? ఆయనకు ప్రజల మీద కక్ష. మల్కాజ్గిరి ప్రజలు ఆయనను 50,000 మేరతో ఓడగొట్టిరన్న ఉద్దేశంతో ప్రజల మీద కక్ష పెట్టుకొని ఇవాళ ప్రజలకు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగొద్దన్న ఉద్దేశంతో ప్రతి ఒక్క మున్సిపల్ అధికారులు, వాటర్ వర్క్స్ అధికారులు, ఇంకా ఎలక్ట్రికల్ ప్రతి ఒక్క ఎన్నైతే గవర్నమెంట్ అఫీషియల్స్ అన్ని గవర్నమెంట్ అఫీషియల్స్ చెప్పు చెదరులో చేతిలో పెట్టుకొని వాళ్లకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఎవ్వడు ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డికి సహకరించవద్దు. కమిషనర్ డీసీల వల్ల కానీ, ఈఈ గారు కానీ, డిఈలు కానీ, ఏఈలు కానీ, వర్క్ ఇన్స్పెక్టర్లు ఎవ్వరు కూడా ఈ యొక్క ఎమ్మెల్యేకు మీరు పని చేయొద్దు. ఆయన పిలిస్తే కూడా మీరు ఎక్కడ పోవద్దు. అందుకే ఈయన మర్రి రాజశేఖర రెడ్డి గారు ఎమ్మెల్యేగా అధికారంలో ఉన్న మన అఫీషియల్గా గెలిచిన ఎమ్మెల్యేగా ఆయన వస్తే కూడా ఈ అఫీషియల్స్ ఎవరు రారు మల్కాజ్గిరికి. మన ఏదైతే ఏదున్న ఇన్స్పెక్షన్ కానీ స్పాట్ల మీదకి కానీ రాకపోవడం ఏందండి ఇది? అంత దౌర్జన్యమా? సంపుతారా? సంపురు. మరి మేము రెడీగా ఉన్నాం. ఇప్పటికి మేము ఒక్కరమే తిరుగుతాం మల్కేర్లా. మేము ఆయన ఎప్పుడైతే 10 రోజులలో నేను చంపుతాం, మర్డర్ చేస్తామన్నారో ఆయన నుండి నేను ఒక్కనే తిరుగుతాను మల్కేర్. రండి, అటాక్ చేస్తారా చేయండి, ఎవరికేం దమ్ములు ఉన్నాయో చూసుకుందాం. ఎందుకు ఇవన్నీ అంటే ప్రజలు నిన్ను ఓడగొడితే ఇవాళ ప్రజల మీద కక్ష కట్టి మల్కేర్లు ఎవరికి పనులు జరగొద్దా? ఇదెక్కడ న్యాయం అండి? ఇదెక్కడ పద్ధతి? పనులు చేసుకొనివ్వండి. ఆయన పాపం శ్రావణ్ ఆయన కార్పొరేటర్ గెలిచిన ఒక 5-6 నెలలకు ఆయనను కొట్టడం జరిగింది. ఏంది ఇది? ఈ దౌర్జన్యాలు ఏంది? మాకు అర్థమవుతలేదు. మేము రెడీగా ఉన్నాం. మమ్మల్ని చంపినా మేము సావనికి కూడా రెడీగా ఉన్నాం. కేవలం ఒకటి గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉందని ఈ విధంగా మల్కేర్ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు. ఇది పద్ధతి కాదు. ఇదేం కక్ష సాధింపు నాకు అర్థం కాదు. లేకపోతే మా ఎమ్మెల్యే గారిని గమ్మున కూర్చోమంటారా? చెప్పండి, గమ్మున కూర్చుంటాం. మీరు చేయండి. మీరు వచ్చి అఫీషియల్గా మీ అంతలో మీరు ఎమ్మెల్యేగా అనౌన్స్ చేసుకొని వచ్చి చేసేసేయండి, వర్కులు చేయండి. మాకు కావాలి మల్కేర్ ప్రజలు అభివృద్ధి చెందాలి, మల్కాజ్గిరి ప్రాంతం అంతా అభివృద్ధి కావాలి. కానీ ఈ రాజకీయాలు పెట్టుకొని మల్కాజ్గిరి మీద ప్రజల మీద కక్ష పెట్టుకొని ఈ విధంగా కక్ష సాధింపు చర్యలు చేస్తే బాగుండదు. మంచి పద్ధతి కాదు. ఇవాళ ప్రజలలో కూడా ఇంకా చాలామందికి తెలుస్తూ ఉన్నాయి. అరే మల్కాజ్గిరిలో పనులు జరుగుతలేవు, మైనంపల్లి ఆపుతున్నట్టు. కానీ ప్రజలు చెప్తా ఉన్నారు మాకు. మేము ఒక విధంగా మేము సంతోషంగా కూడా అనుకుంటా ఉన్నాం. తెలవాలమ్మా, మీ అందరు తెలవాలి. మరి గెలిచిన ఎమ్మెల్యేని కూడా ఆయన ఇంట్లో కూర్చోబెట్టి ఆయన పని చేస్తాడట. ఎగ్జాంపుల్ చెప్తాం. ఇప్పుడు మొన్ననే ఆర్టీసీ కాలనీలో జరిగిన ఈ సంఘటన మీద మేము లాస్ట్ 1 month బ్యాకే డీసీ గారిని అందరినీ అక్కడ వచ్చిన మన ఎవరు ఆర్టీసీ కాలనీ మొన్ననైతే మైనంపల్లి ఇంటి దగ్గరికి ఎవరైతే వెళ్ళిరో వాళ్ళే ఇదే రాజశేఖర రెడ్డి ఎంబడి 1 month బ్యాక్ మున్సిపల్ ఆఫీస్కి రావడం జరిగింది. వాళ్ళ ముంగట్నే అడగడం జరిగింది, చేస్తామని చెప్పిర్రు.
దాన్ని పని ఎవరు ఆపిచ్చిరండి? మైనంపల్లి హనుమంతరావు గారు ఆపిచ్చారు. అంటే అర్థమైంది ఇది. నువ్వు పని ఆపిస్తావు, మళ్ళీ వాళ్ళని పిలుచుకుంటావు నీ దగ్గరికి, నువ్వు ఫోన్లో కాంట్రాక్టర్తో మాట్లాడి నేను చేపిస్తా, నేను డబ్బులు ఇస్తా, మీరు పని చేయండి అంటే 2 రోజులలో పనులు స్టార్ట్ అవుతాయి. ఈ అధికారులకు కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. ఏం అధికారం అండి మీది? ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటుండొచ్చు, రేపు 5 ఏళ్ళ తర్వాత మా గవర్నమెంట్ రాదని అనుకుంటారా మీరు? రేపు వచ్చినాడు మరి మీరు ఎక్కడ ఉంటారు? మరి ఇట్లనే కొమ్ము కాస్తారా మీరు ఓడిపోయిన వాళ్ళకు? అఫీషియల్స్కి ఉండాలి, చెప్తారు ముంగటోళ్ళు మస్తు చెప్తారు చేయొద్దు అది ఇదని. అఫీషియల్స్ ఉండాలి, దాన్ని సెంట్రలైజ్ చేసుకుంటూ పోయి ఏ పని చేయాలి ఏ పని చేయకూడదు చేయాలి. ఇలా అఫీషియల్స్లే పని ఆపుతారు, మీ ఇంటికి ప్రజలను పిలుచుకుంటారు, నేను పని చేస్తున్నాను మీరు ఇలా కాంట్రాక్టర్తో ఆ పని స్టార్ట్ చేపిస్తారు. చేసిర్రు, సంతోషం, పని వర్క్ స్టార్ట్ అయింది. నిన్న ఎమ్మెల్యే గారు దాన్ని పరిశీలించడానికి పోయిండు. పోవద్దా ఒక ఎమ్మెల్యేగా? కేవలం 2-3 కాంగ్రెస్ కార్యకర్తలు వచ్చి ఆయనను ఇష్టం వచ్చినట్టు బూతులు తిడతా ఉంటే ఎవరు గమని ఉంటారండి? అది ఎవరు తిప్పించారు? ఇదేనా సాంప్రదాయం మనది? ఇది పద్ధతి కాదు. హనుమంత్ అన్న ఇవాళ కూడా మీకు గౌరవించి మాట్లాడుతూ ఉన్నాం, ఇది పద్ధతి కాదు, పనులు చేసుకొనివ్వండి. కాదంటారా మేము ఆపుతాం, బరబ్బర్ ఆపుతాం. ప్రతి ఒక్క ఇంటికి ఆయన ఇంటింటి గడప గడప ఏ విధంగా ప్రచారం చేసి మా రాజశేఖర రెడ్డిని గెలిపించినామో ఇలా ప్రతి ఇంటింటికి వెళ్ళి మైనంపల్లి పనులు ఆపిస్తుండే మేము 5 ఏళ్ళకి చేయలేమని దండం పెట్టి కూర్చుంటాం. 5 ఏళ్ళ తర్వాత మరి మమ్మల్ని గెలిపిస్తారా నిన్ను గెలిపిస్తారా అది కూడా చూసుకుందామని తెలియజేస్తా ఉన్నా. ఇలా కొత్త సాంప్రదాయం మల్కేర్ల అందరికీ తెలియదు. కాంగ్రెస్ వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళతో మాట్లాడొద్దు ఎవడు. దోస్తులు రిలేషన్లు కూడా మాతో భయపడతా ఉన్నారు. హనుమంతరావు తిడతాడట, ఎవడు మాట్లాడొద్దు టీఆర్ఎస్ వాళ్ళతో నన్ను ఓడగొట్టిరు. ఇది ఎక్కడ సాంప్రదాయము? ఇవాళ అదే కాంగ్రెస్ నాయకులకు చెప్తా ఉన్నా, మా రిలేషన్స్ ఉండొచ్చు, నా దోస్తులు ఉండొచ్చు, సొంతం దోస్తులు. ఇవాళ ఈ రాజకీయ నాయకులు అయితే శాశ్వతం కాదు. నువ్వు చచ్చినా నేను చచ్చినా మనమే ఉంటాం తప్పితే కానీ ఈ లీడర్లు వచ్చి మన ఇంట్లో ఎన్నడూ కూర్చోరు, గుర్తుపెట్టుకోవాలి. మీరు మీ గుండెల మీద చేతులు పెట్టుకొని పనిచేయండి కాంగ్రెస్ నాయకులారా. ఈ సాంప్రదాయం తప్పు. ఇలాంటి సంప్రదాయం మల్కేర్లో ఎన్నడూ లేదు. ఎలక్షన్స్ మాట కొట్లాడుకుంటుంటే తెల్లారు మళ్ళా అన్న తమ్ముడు బావ బొమ్మడిది కాకా కొడుకు ఈ విధంగా మేము మళ్ళా ఒకటే లెవెల్లో మళ్ళీ తిరుగుతుంటాం. కాంగ్రెస్ నాయకులు కానీ బీజేపీ వాళ్ళు కానీ ఎవరైనా కానీ. ఇదెక్కడ కొత్త సాంప్రదాయము? ఇవాళ మేము టీఆర్ఎస్ రోడ్డు పోతుంటే మాకు నమస్తే పెట్టుడు కాదు మమ్మల్ని దూషాలు దాచుకుని వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చారు కాంగ్రెస్ వాళ్ళు. అంటే ఇది మైనంపల్లి చెప్పిన మాట కాదా? ఇది పద్ధతేనా? ఇదే పద్ధతులు ఉంటే మరి చూడండి, రేపు మైనంపల్లి వచ్చి మీరు ప్రతి ఒక్కటి మల్కేరదా మరి మీ సావులకు ఉంటాడా, మీ దావత్లలో ఉంటాడా, మీరు ఆలోచన చేయండి. ఇలా మేము వద్దా, నా రిలేషన్స్ వద్దనుకున్నా, నా దోస్తులను వద్దనుకుంటే ఐఎమ్ హ్యాపీ. కానీ బాధపడేరు మీరే బాధపడతారు రేపు ఫ్యూచర్లో. రేపు 5 ఏళ్ళ తర్వాత వీళ్ళు ఉంటారో ఉండరో తెలియదు, గెలుస్తారో లేదో తెలియదు. కానీ మనం ఎందుకు కొట్లాడుకుందాము? ఇదొక సాంప్రదాయం ఎందుకు? ఎన్నడైనా జరిగినాయా? మల్కాజ్గిరి ప్రజలందరూ గుర్తుపెట్టుకోవాలి, మల్కాజ్గిరిలో కొత్త సాంప్రదాయాలకు తెరదీస్తున్న మైనంపల్లి హనుమంతరావు. ఈ హెడ్డింగ్ పెట్టండి మీరు. నేను వీళ్ళు మీ ప్రెస్ రూపకంగా చెప్తున్నా, ఈ హెడ్డింగ్ పెట్టండి. కొత్త సాంప్రదాయాలు. మల్కాజ్గిరిలో మైనంపల్లి ఓడిపోయినందుకు మొదటి రోజు నుండి మల్కాజ్గిరి ప్రజల మీద కక్ష కట్టిండు, నన్ను 50,000 మీదతో ఓడగొట్టిర్రు, ఇలా మల్కాజ్గిరి అభివృద్ధి చెందొద్దు. పెట్టండి, హెడ్లైన్స్ పెట్టండి, చూద్దాం. నన్ను రేపు అటాక్ చేస్తారా, నన్ను మర్డర్ చేస్తారా చూసుకుందాం, నేను కూడా రెడీ. కానీ ఇది పద్ధతి అయితే కాదు. ఇవాళ ఈ సాంప్రదాయాలు బంద్ చేసుకోండి. అందరు కలిసిమెలిసి ఉండాలని మా కోరిక. కాంగ్రెస్ వాళ్ళు కూడా నా రిలేషన్స్ ఉన్నారు, నా సొంత మంది ఉన్నారు, నా బొమ్మర్దులు ఉన్నారు, మా మామలు ఉన్నారు, మా తమ్ముళ్ళు ఉన్నారు అందులో కూడా. కానీ ఎన్నడూ ఈ విధంగా ఎప్పుడు కొట్లాడుకోలే. కానీ ఇవాళ నీ దిక్కేని, ఈ సాంప్రదాయం దిక్కేని అందరూ కొట్లాడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. మీరు కూడా గమనించాలి, కాంగ్రెస్ నాయకులు కూడా గమనించండి. మీరు వద్దనుకుంటే బరబ్బర్ మేము కూడా వద్దనుకుంటాం, మాకు ఎవరితోనూ అయ్యేది ఏముండదు. కానీ మనమే దెబ్బతినవలసి వస్తుంది రేపు ఫ్యూచర్లా.
ఈ నాయకుడు ఎవ్వడు వచ్చి మనకు పని చేయడు, గుర్తుపెట్టుకోండి. రాజకీయం చేయండి, వేరే సాంప్రదాయాలు ఉండని. కానీ ఈ విధమైన రాజకీయాలతోని మల్కాజ్గిరి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్న మైనంపల్లి హనుమంతరావు గారు. ఇది మంచి పద్ధతి కాదు. అటాకులు, మర్డర్లు, సంపుతం. మీరే పైల్వాన్లు అయితే మరి వేరేడు ఏం కావాలి? సంపూర్ మరి ఇప్పటిదాకా 10 రోజులు ఎలక్షన్స్ అయినా గెలిచిన 10 రోజులు ఎలక్షన్స్ రిజల్ట్ ఎప్పుడు ఉండే? 4th అంటే December 14th, జనవరి పోయింది, ఫిబ్రవరి అయింది, 7 నెలలు అవుతుంది. నన్ను ఎందుకు చంపుతలేరు? నేను ఎదురు చూస్తున్నా, నన్ను చంపుతారని. సంపూరే ఎదురు చూస్తూ ఉన్నా, ఓపెన్గా చెప్తున్నా, నేను భయపడా. మల్కాజ్గిరిలో ఒక్కనే తిరుగుతున్నా, దట్టు బండి మీదనే తిరుగుతున్నా సంపూరి. కానీ ఈ విధమైన సాంప్రదాయాలు బంద్ చేసుకోండి. మీరేమేమన్నారో చంపుతామన్నారు, ఎవరో చంపుతారు. సంపూరి బెదిరింపులు, ఇల్లు కూలగొట్టుడు, ఏంది ఇది? ఎందుకు? అరే చెప్పుకుంటే సిగ్గుపోతుంది. ప్రోగ్రామ్స్, టీఆర్ఎస్ పార్టీ ప్రోగ్రామ్స్ అయితే హోర్డింగ్స్, ఫ్లెక్సులు కడితే తెల్లారు మున్సిపల్ వాళ్ళతో చెప్పి తిప్పించేస్తారండి. ఇదెక్కడి రాజకీయం? ఇంత దిగజారుడా? అంటే మమ్మల్ని చూస్తే ఎందుకు భయం అవుతుంది? మా పోస్టర్లు చూస్తే భయం అవుతుందా మీకు? దమ్ముంటే మీరు మాకన్నా ఎక్కువ చేసుకోండి. పోయింది ఆ టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు పెట్టిరు ఫ్లెక్స్లోకి ఇంత ఫైన్. ఇప్పుడు లేదే, కాంగ్రెస్ గవర్నమెంట్లో లేదు కదా. మరి ఎందుకు మా ఫ్లెక్సులు తీస్తున్నారు? మీ ఫ్లెక్సులు ఎందుకు నిలబెడుతున్నారు? మాకన్నా ఎక్కువ కాంపిటీషన్ చేసుకోర్రి. మా మొక్కలు పెద్ద పెద్ద కనిపిస్తాం, మీ ఇంకా డబ్బులు పెట్టుకోర్రి. కానీ ఉన్నాయి మా వీకి మీ పెట్టుకున్నారు. ఏం సాంప్రదాయం అండి ఇది? ఎందుకు భయపడుతున్నారు మమ్మల్ని చూసి? గెలువురి. రేపు ఫ్యూచర్ రాజకీయాలు చాలా ఉన్నాయి. మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నాయి, రేపు ఏమేమో ఎలక్షన్స్ వస్తాయి. మీరు గెలవండి. ప్రజాస్వామ్యంగా మీరు ఏ విధంగా చేసుకుంటారో గెలవండి, మేము కాదంటలేము. కానీ ఈ విధంగా భయభ్రాంతులు చేయడం ఏంది? విచిత్రము. మేము మాత్రం తీవ్రంగా నిన్న మా ఎమ్మెల్యే గారి మీద అటాక్ చేయడం తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇది ఓన్లీ ప్రోద్బలం ఎమ్మెల్యే మన మైనంపల్లి హనుమంతరావు గారి ప్రోద్బలంతోనే నిన్న ఈ సంఘటన చేయడం జరిగింది. నిన్న ఇవాళ కొన్ని వీడియోస్ వచ్చినాయి. ఈయన ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తున్నారు. ఆ వినోద్ యాదవ్ అయిన వ్యక్తి వచ్చి నన్ను అడుగుతుంటే ఈయన ఎక్స్ప్లెనేషన్ ఇస్తుండు. అక్కడ ఉన్న ఈడీతో కూడా పిలిచి మాట్లాడడం జరిగింది. సార్ అన్న, నేను ఈ యొక్క రోడ్ కోసం ఎన్ని రోజులు ఫాలో అప్ చేస్తున్నా చెప్పండి అంటే ఆయన చెప్తున్నారు మీకు గెలిచినప్పుడు ఫాలో అప్ చేస్తారని. అయినా కానీ ఆ పిల్లగాడు వినకుండా ఈ విధంగా తిట్టుడంటే అర్థమేమంది? కక్ష కాదా ఇది? కావాలని నేను తిట్టడానికి వచ్చినట్టు కదా. ఇప్పుడు ఆడ అఫీషియల్స్ కూడా సమాధానం ఇచ్చినాక మరి మీరు గమ్మున ఉండొచ్చు కదా. అయినా కానీ నన్ను ఇష్టం వచ్చాడు వల్గారుగా ఒక ఎమ్మెల్యేనా ఏంది అది? ఇదేనా? మరి మల్కాజ్గిరిలోకి ఈ సాంప్రదాయం నేర్పిస్తున్నారా మీరు మైనంపల్లి హనుమంతరావు గారు? ఇవన్నీ బంద్ చేసుకోవాలని మేము ఇవన్నీ బంద్ చేసుకోవాలని మీకు మనసారా కోరుకుంటూ చేసుకోండి. మా మీద ఏమన్నా మీకు ఎలాంటి కక్షలు ఉన్నా ఓకే, అటాక్ చేస్తా అన్నట్టు చేసుకోండి, నో ప్రాబ్లం. దాంట్లో ఎలాంటి మాకు భయంలు, మమ్మల్ని చంపుకుంటారా చంపుకోరు. కానీ మేము రేపు ఫ్యూచర్లో మా ఎలక్షన్ మరి మా గవర్నమెంట్ వస్తే మరి మేమేం చేస్తామో కూడా ఆలోచన చేయాలని ఈ యొక్క పత్రిక మూలంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ధన్యవాదాలు తెలియజేసి సెలవు తీసుకుంటున్నాం.